అంటే చుట్టూ చుట్టూ తిరిగింది, ఫైనల్గా మీకే వచ్చింది. సో ఇంతమందిని తిరిగి మళ్ళీ రాసుకున్న దగ్గరికి వచ్చింది. అంతేనండి. చిరంజీవి గారు పిలిచి మన ఈ సినిమా ఇప్పుడు చేస్తున్నాను విశ్వంబర, రమేష్ నీ సినిమా ఏం చేస్తున్నావు, అది చిరంజీవి గారు. ఏ సినిమా సార్ మారుతున్నారు, నీ సినిమా ఏం చేస్తున్నావు, నా సినిమా ఇప్పుడు చేస్తున్నావు కదా సార్, అది మీ స్థాయి సరిపోదు సార్, మా టోల్ చేసుకోవచ్చు. ఆయన వచ్చేసరికి అన్నీ మారిపోతాయి. నా మీద ఆయన రాసుకున్న కామెడీకి చిరంజీవి గారు హిమాలయ పర్వతం అంటే ఎవరెస్ట్ కదా, అన్ని స్కేల్స్ మారిపోతాయి. అది అనుకోకుండా చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ప్రసన్న గారు చెప్పారు, ఆయన పగలబడి నవ్వారట, చాలా నచ్చింది. కానీ ఆయన స్థాయికి చేయాలంటే ఆయన ఏంటండి చిరంజీవి గారు అండి కదా. ఇది మేము చిన్న చిన్న వాటికి నా మీద నవ్వుతారు, అది అతనికి వచ్చేసరికి కామెడీ ఎంతో అన్నీ మారిపోతాయి. సో అందుకు నా దగ్గరికే వచ్చింది. సో ఎవరికి ఎదురు రావాలో వాళ్ళ దగ్గరికే వస్తాయండి. అయితే చిరంజీవి గారు నేను అనుకున్నాను, బాబు ఏం చిరంజీవి గారు ఓహో కాదు, ఆయన పిలిచి అడిగారు నీ సినిమా ఏం అంటే నీకే వచ్చింది కదా అని. అంత గొప్ప వ్యక్తి ఆయన చేసేసరికి ఎవ్రీ సీన్ స్కేల్. సార్ నేను చెప్పింది ఐఎమ్ సారీ ప్రసన్న గారు ఇఫ్ ఐఎమ్ రైట్, అంతే కదా, నిజం అది. నాకు చిన్నదిగా ఇప్పుడు నేను అమ్మాయిని సైడ్ కొట్టాను అనుకోండి, జనం ఎంజాయ్ చేసి చూస్తారు. చిరంజీవి గారు అమ్మాయిని ఆయన ఏమి చేయాలంటే, ఆయనకి ఒక సీన్ క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద విషయం. ఆయన చిన్న పిల్లల్లో నవ్వుకొని చాలా ఆనందపడ్డారు, చేయాలని ఆయన మనస్ఫూర్తిగా అనుకున్నారు. సో కొన్ని కారణాల వల్ల నాకు వచ్చింది, అంతా శుభంగా జరిగింది. ఓకేనా సార్? రాజేష్ గారు మీరు రొమాన్స్కి రిహార్సల్స్ ఏమైనా చేశారా? అలా లేదండి, స్పాట్లో ప్రసన్న గారు ఉంటారు, డైరెక్టర్ గారు ఉంటారు, వీళ్ళిద్దరూ స్పాట్లో చెప్తే అలా కాదు. అంటే అంత రొమాంటిక్ సీన్స్ ఏం లేవండి, అలా మీరు ఊహించేసుకున్నట్టు ఏం ఉండవు. రమేష్ గారు పట్టుకొని చెయ్య, కళ్ళనే చూడండి, అలా లేని కళ్ళ మీద కళ్ళు పెట్టి చూడాలి, ఇప్పుడు చేయలేదు కదండి. అరిచేయడం, అండం, ఏడు చేయడం, అది ఆ సీన్ చేస్తున్నప్పుడు లుక్ ఎక్కడ అన్నారు, లుక్ ఎక్కడేంటండి, ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూడండి, లుక్ ఎక్కడ అన్నారు ఏంటి, ఆ కళ్ళల్లోకి చూడడానికి పాపం చాలా ఇబ్బంది పడ్డారు. నేను ఆ రోజు అబ్జర్వ్ చేశాను షార్ట్ తీసినప్పుడే. ఓన్లీ ఆ అమ్మాయి కళ్ళల్లోకే చూడండి, లెఫ్ట్ రైట్ చూడకండి, అలా కళ్ళల్లోకి చూస్తూనే డైలాగ్ చెప్పండి. అసలు ఇలాంటివి రమేష్ గారివి చాలా చిందులు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మజాక్ అన్నది ఊరికి అందరిని సరదాగా నవ్విద్దాం. థియేటర్లో ఉన్న 2 hours హ్యాపీగా విత్ స్మైల్స్తో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎన్ని టెన్షన్స్తో వచ్చిన వాళ్ళైనా సరే రిలీఫ్గా ఉండాలని చేసే ప్రయత్నం ఇది. రావు రమేష్ గారు దానికి ఆ రొమాంటిక్గా కొంచెం మా మూడ్ మాట్లాడడానికి అది ప్రసన్న గారు ఎదురుగా కూర్చొని ఆయన విరుపు ఇవన్నీ నాకు హెల్ప్ అయ్యాయి. ఏంటండి ఎంత ఇబ్బంది పెడుతున్నారు, అన్ని రసాలు చేయొచ్చు, ఇది చాలా